భద్రాద్రి జిల్లా మణుగూరులో హై టెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. వందల మంది కార్యకర్తలు పార్టీ ఆఫీస్పై అటాక్ చేశారు. పార్టీ ఆఫీస్లో సామాగ్రికి నిప్పు పెట్టారు కాంగ్రెస్ కార్యకర్తలు. పార్టీ ఆఫీస్ బోర్డు తొలగించడంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య 5 ఏళ్లుగా పార్టీ కార్యాలయం విషయంలో వివాదం నెలకొంది. 2018లో అప్పటి ఎమ్మెల్యేగా రేగా కాంతారావు పార్టీ మార్పు తర్వాత కాంగ్రెస్ బోర్డు తొలగించారు. కాంగ్రెస్ కార్యాలయానికి బీఆర్ఎస్ బోర్డు పెట్టారు రేగా అనుచరులు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు అది కాస్త చినికి గాలివానలా మారి కాంగ్రెస్ కార్యకర్తలు ఆ కార్యాలయం మీద దాడి చేసి కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్కి నిప్పు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకసారి నేను మీకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూపించే ప్రయత్నం చేస్తాను. నిప్పు పెట్టిన తర్వాత భారీగా వందల మంది కార్యకర్తలు అక్కడికి చేరుకొని ఎలా విధ్వంసం సృష్టిస్తున్నారో చూద్దాం. యూఎస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. మేము చూపిస్తున్నటువంటి ఈ కాంటెంట్ కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు కలవరపడవచ్చు. సో యూఎస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఒకసారి మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూడొచ్చు, ఎంత భయానకంగా ఉన్నాయో. పూర్తిగా అక్కడ లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా బయట వేసేసి ఆ కార్యాలయానికి నిప్పు పెట్టడాన్ని మనం చూస్తున్నాం. అలాగే అక్కడ చూడొచ్చు తెలంగాణ భవన్ అని చెప్పి రాసి ఉండడాన్ని మనం చూస్తున్నాం. అంటే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి చేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యాలయాన్ని బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చడం, అంటే బీఆర్ఎస్ బోర్డు పెట్టడం పెద్ద వివాదానికి దారితీసింది. ఆ తర్వాత ఇదిగో ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళి ఆ పైన జెండాలు ఉంచడాన్ని కూడా మనం చూడొచ్చు. పైన కాంగ్రెస్ జెండాలు ఎగరవేయడాన్ని మనం చూస్తున్నాం. చాలా రోజుల నుంచి అక్కడ వివాదం నడుస్తూనే ఉంది. ముఖ్యంగా కాంతారావు, పోదెం వీరయ్య వీళ్ళిద్దరి మధ్యలో, ఈ రెండు వర్గాల మధ్య ఎప్పటి నుంచో గొడవ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కాంతారావు ఎప్పుడైతే పార్టీ మారారో అప్పటి నుంచి ఈ గందరగోళం మరింత పెరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. పార్టీ మారడమే కాకుండా పార్టీ కార్యాలయానికి ఎలా ఈ జెండా మారుస్తారు అని చెప్పేసి వారు అప్పటి నుంచి ఆందోళన చేస్తున్నారు. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఒక్కసారిగా అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా బయటపడేసి దానికి నిప్పు పెట్టిన నేపథ్యంలో మనం చూస్తున్నాం. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి ఆ మంటలు, పొగ, వందల మంది కార్యకర్తలు అక్కడికి చేరుకోవడం, మొత్తం ఆ కార్యాలయం పై వరకు ఎక్కడం, పైన జెండా పెట్టడాన్ని కూడా మనం గమనించవచ్చు అక్కడ క్లియర్గా. రైట్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని నేను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎలాంటి పరిస్థితి ఉందో మీరు చూడొచ్చు. ఆ మొత్తం అక్కడ ఉన్నటువంటి జెండాలు, ఆ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా తొలగించడం, పీకేస్తున్నారు, మొత్తం అవన్నీ కూడా లాగేస్తున్నారు. ఆ ఎలక్ట్రిక్ వైర్స్ అన్ని లాగేశారు, చిన్న లైట్స్ ఉంటాయి అవన్నీ లాగేసి ఆ ఫర్నిచర్ అంతా బయటపడేసి దానికి నిప్పు పెట్టి ఎలా గందరగోళం చేస్తున్నారో మనం చూడొచ్చు. కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ జెండాలు పట్టుకొని, కాంగ్రెస్ కండువాలు మెడలో వేసుకొని అక్కడికి వచ్చి జై కాంగ్రెస్ అంటూ ఎలా నినదిస్తున్నారో మనం చూస్తున్నాం. ఒక్కసారి ఆ విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం అక్కడ జెండాలు చూడొచ్చు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆ కార్యాలయాన్ని పూర్తిగా ముట్టడించిన తర్వాత అక్కడ కాంగ్రెస్ జెండాలు పెట్టారు, కాంగ్రెస్ బ్యానర్స్ పెట్టారు, ఇందిరమ్మ భవనం అనే పేరు మార్చారు. ఇంతకు ముందు వరకు మనం చూసాం, అది కింద మనం చూస్తున్నాం భారత రాష్ట్ర సమితి నియోజకవర్గ కార్యాలయం అంటూ కింద అక్కడ రాసుంది. దాన్ని తీసేసి అది మొత్తం తుడిపేసి అలాగే పైన ఉన్నటువంటి జెండాలు పీకేసి కాంగ్రెస్ జెండాలు అక్కడ పెట్టారు. అట్ ది సేమ్ టైం అక్కడ కాంగ్రెస్ కార్యాలయంగా కొన్ని బ్యానర్స్ని కూడా ఏర్పాటు చేయడాన్ని మనం చూడొచ్చు. ఇందిరమ్మ భవన్ అనే పేరు మార్చారు. అంతకుముందు తెలంగాణ భవన్ అని ఉండేది. అదిగో మనం చూస్తున్నాం పింక్ చైర్స్, లోపల ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కలర్లో ఉన్నటువంటి ఆ బ్యానర్స్ని, ఆ చైర్స్ని అదిగో అక్కడ మనం చూడొచ్చు. కాంతారావు ఫొటోస్, అలాగే కేసీఆర్ ఫొటోస్ ఉన్నటువంటి బ్యానర్స్ అన్ని పీకేయడం, ఆ లోపల ఉన్నటువంటి పింక్ చైర్స్ అన్ని బయటికి పడేయడం, కాంగ్రెస్ జెండాలని అక్కడ పెట్టడం, వాటన్నిటికీ నిప్పు పెడుతున్నారు మనం చూస్తున్నాం. అదిగో లైవ్లోనే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఆ ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి బయట పడేసి వాటికి నిప్పు పెట్టి తగలబెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలా భయానక పరిస్థితి అక్కడ ఉంది. అదిగో మనం చూడొచ్చు. నిప్పు పెట్టిన తర్వాత విజువల్స్ పెట్టకముందు అక్కడ ఉన్నటువంటి ఆ బ్యానర్స్ అన్ని పీకేయడం, ఫర్నిచర్ బయట పడేయడం, అలా అవన్నీ బయటకు తీసుకొచ్చి మీరు రైట్ సైడ్ స్క్రీన్లో చూస్తున్నారు. నిప్పు పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి
పెద్ద మంట మండుతోంది, అక్కడ భయానక పరిస్థితి మనకు కనిపిస్తుంది. 100 మంది కార్యకర్తలు వచ్చారు. సామాన్య ప్రజలు కొంత భయాందోళనకు గురైనట్లుగా కనిపిస్తుంది ఇక్కడ క్లియర్గా. ఒకసారిగా వీళ్ళందరూ బయటకు వచ్చి, కాకపోతే ఎక్కడ ఎస్కలేట్ అయింది సిచ్యువేషన్, ఇప్పుడు కార్యాలయం మీద దాడి చేసి నిప్పు పెట్టాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఎప్పటి నుంచో కాంతారావు మీద కాంగ్రెస్ చాలా సీరియస్గా ఉండడం, కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తూ ఉండడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు ఇంత ఎస్కలేట్ అయింది సిచ్యువేషన్ అనేది చాలా కీలకంగా మారింది. ఉదయ్ ఉన్నారు, ఒకసారి ఉదయ్తో మాట్లాడదాం. ఉదయ్, ఏం జరిగింది ఒక్కసారిగా? ఎప్పటి నుంచో కాంగ్రెస్ కొంత సీరియస్గా ఉన్న విషయం మనకు తెలుసు కాంతారావు విషయంలో. అలాగే ఈ పార్టీ కార్యాలయాన్ని పేరు మార్చడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. అసలు ఆ పార్టీ కార్యాలయం ఎవరి పేరు మీద ఉంది? అంటే కాంతారావు సొంత భవనమా, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్గా మార్చారా? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇంతెందుకు ఎస్కలేట్ అయింది ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నప్పటికీ కూడా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హై టెన్షన్ చోటు చేసుకుంది. పీనపాక నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని గత కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ శ్రేణులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా, గత కొద్దిసేపటి వరకు కూడా భారత రాష్ట్ర సమితి కార్యాలయంగా కొనసాగినటువంటి ఆ తెలంగాణ భవన్ ను ప్రస్తుతం పూర్తిగా పేరు మార్చి ఇందిరమ్మ భవన్ గా కూడా నామకం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు ఒకరు కాదు, ఇద్దరు కాదు, సుమారు 1500 మంది కాంగ్రెస్ శ్రేణులు అకస్మాత్తుగా ఒక్కసారిగా మెరుపు దాడికి పాల్పడ్డారు. అటు పార్టీ కార్యాలయంలోని ఫర్నిచర్ ను పూర్తిగా ధ్వంసం చేశారు. పార్టీ కార్యాలయంలోని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రిగా కాంతారావుతో పాటు బీఆర్ఎస్ చీఫ్ గా ఉన్నటువంటి కేసీఆర్ ఫోటోలు కూడా ధ్వంసం చేశారు. నానా హంగామా సృష్టించారు, విధ్వంసం సృష్టించారని చెప్పుకోవాలి. దాదాపు 100ల సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు మోహరించడంతో ఒక్కసారిగా పోలీసులు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారని చెప్పుకోవాలి. చాలా పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించడంతో పాటు ఫర్నిచర్ ను కావచ్చు, ఇతరత్ర సామాగ్రి అంతా కూడా కార్యాలయం బయట వేసి పెట్రోల్ పోసి మరి నిప్పంటించి చాలా పెద్ద ఎత్తున హంగామా సృష్టించారు కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై తెలంగాణ అంటూ కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా అటు పార్టీ కార్యాలయానికి సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య చాలా పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. 2018లో పినపాక నియోజకవర్గం నుంచి రేగా కాంతారావు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు కాంగ్రెస్ పార్టీ తరఫున. అయితే ఆ తర్వాత కొద్ది కాలానికి ఆయన పార్టీ ఫిరాయించారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆహ్వానం మేరకు ఆయన బీఆర్ఎస్ చేరిపారు. ఆ తర్వాతనే బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా కూడా రేగా కాంతారావు నియమితులయ్యారు. ఆ తర్వాత ఆ పార్టీ కార్యాలయాన్ని, అంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని భారత రాష్ట్ర సమితి కార్యాలయంగా, తెలంగాణ పార్టీ ఆఫీస్ సంబంధించినటువంటి కార్యాలయంగా పేరు మార్చడంతో చాలా పెద్ద ఎత్తున వివాదం నెలకొంది. అప్పట్లో ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కావచ్చు, ఇతరత్ర చాలా మంది నేతలు కూడా మనుగూరు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ అసెంబ్లీలో పెద్ద ఎత్తున ఒక హై అలర్ట్ వాతావరణం మనుగూరులో నెలకొంది, పినపాక నియోజకవర్గ కేంద్రం నెలకొంది. మళ్ళీ ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పినపాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రేగా కాంతారావు ఓటమి తర్వాత పరిస్థితి టర్న్ అయిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున పాయం వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో అటు పాయం వెంకటేశ్వర్లకు, ఇటు రేగా కాంతారావుకు మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణ, రాజకీయ ఘర్షణ వాతావరణం పెరిగింది. ప్రస్తుతం పొలిటికల్ హీట్ కూడా మరింతగా పెరిగింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఉన్నటువంటి ఆ పార్టీ కార్యాలయాన్ని రేగా కాంతారావు పార్టీ మార్చిన తర్వాత బీఆర్ఎస్ ఆఫీస్ గా నామకరణం చేయడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు మొదటి నుంచి కూడా ఆగ్రహంతో ఉన్నాయి. ఆగ్రహం ప్రస్తుతం పెళ్లుబికిందని చెప్పుకోవాలి. అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్ల తర్వాత ప్రస్తుతం మళ్ళీ తిరిగి తమ పార్టీ కార్యాలయాన్ని తాము పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకున్నాము, ఇది తమ పార్టీ కార్యాలయంగా పార్టీ ఆఫీస్ పై జెండా ఎగరవేయడంతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం పేరును పూర్తిగా తొలగించి నూతనమైనటువంటి ఇందిరమ్మ భవన్ గా నామకరణం కూడా చేశారు. ప్రస్తుతం ఇక నుంచి, ఈ రోజు నుంచి, ఈ సమయం నుంచి ఇది పూర్తి స్థాయిలో ఇందిరమ్మ భవన్ గా అందుబాటులో ఉంటుంది. ప్రజాపాలన ఇక్కడ నుంచి నేరుగా జరుగుతున్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు తీవ్రమైనటువంటి కామెంట్స్ ఇస్తారు. ప్రస్తుతం ఈ విషయం గత కొద్దిసేపటి క్రితమే అటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుకి అయితే సమాచారం అందింది. ఆయన మరి కొద్దిసేపట్లో ఈ అంశంపై స్పందించే అవకాశం ఉంది. అయితే పోలీసుల సమక్షంలోనే ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు ఏం చేస్తున్నారంటే కూడా బీఆర్ఎస్ నేతలు కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో ఈ అంశంపై బీఆర్ఎస్ కేడర్ కావచ్చు, నేతలు కావచ్చు స్పందించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఉన్నటువంటి సొంత నియోజకవర్గమైనటువంటి పినపాక నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ కార్యాలయాన్ని పూర్తిగా కాంగ్రెస్ స్వాధీనం చేసుకోవడంలో ఈ సమయంలో జరిగినటువంటి ఘర్షణలో కూడా కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలైనటువంటి సమాచారం అవుతుంది. ప్రస్తుతం పోలీసులు క్షతగాత్రులను కూడా స్థానిక ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా అనూహ్యంగా ఈ ఘటన జరగడంతో పోలీసులు కూడా ఆశ్చర్యకుతులైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఘటనను ప్రదర్శనకు చేరుకున్నటువంటి పోలీసులు పరిస్థితిని అదుపులో తీసుకొచ్చేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రోజే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం తమకు లభించిందంటూ కాంగ్రెస్ శ్రేణులు ఎందుకు ఈ దాడి చేశారు, ఎందుకు ఇంత ఉద్రిక్తత చోటు చేసుకుంది అంటే ఏమైనా అంటే నిన్న ఈ రోజుల్లో ఏమైనా కామెంట్స్ చేయడం కానీ ఏదైనా రెచ్చగొట్టే ప్రయత్నాలు ఏమైనా జరిగాయా? ఇంత ఉద్రిక్తత ఎందుకు చోటు చేసుకుంది ఒక్కసారిగా ఇప్పటికిప్పుడు?
ఎస్ ఎగ్జాక్ట్లీ ఈ ప్రశ్నకు ఒకే ఒక సమాధానం. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న బీఆర్ఎస్ అధ్యక్ష పదవిలో రేగా కాంతారావు కొనసాగుతున్నారు. ఆయన ఇటీవల కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో కొన్ని ఆందోళనకు కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ వైఫల్యాల పట్ల కావచ్చు, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అంటే రహదారులపై గుంతలు కావచ్చు, ఇతరత్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను అడ్రస్ చేసేందుకు ఇటీవల రేగా కాంతారావు కొంత విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అటు పార్టీ కార్యకర్తలకు కూడా అనేక ఆందోళన చేయాలని కూడా పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా రేగా కాంతారావు వైఖరిని కావచ్చు, గతంలో రేగా కాంతారావు ప్రవర్తనను రెండింటిని కూడా పరిగణలోకి తీసుకొని చాలా సీరియస్ గా రేగా కాంతారావుపై ఒక యాక్షన్ ఫోర్స్ కు సిద్ధమవుతున్నట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, మొదటి నుంచి రేగా కాంతారావు పట్ల పూర్తి స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారు. 2009-14 సమయంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. అక్కడిని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి మళ్ళీ పార్టీ ఫిరాయించిన పట్ల అప్పటి నుంచి కాంగ్రెస్ శ్రేణులు చాలా పెద్ద ఎత్తున రేగా కాంతారావుపై ఆగ్రహంతో వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత వహించిన తర్వాత కూడా కాంగ్రెస్ శ్రేణులను పై అక్రమ కేసులు నమోదు చేయడంలో కావచ్చు, కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెట్టడం, స్వయంగా ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నటువంటి నేతలపై కూడా విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేయడం పట్ల కొంత ఆందోళన కాంగ్రెస్ శ్రేణులు మొదటి నుంచి ఉంది. కార్యకర్తలు వచ్చి ఇప్పుడు ఇక్కడ ఇంత విధ్వంసం చేశారు. హూ ఇస్ బిహైండ్ దిస్? అసలు ఈ రోజు ఈ దాడిని ఎవరు ప్రోత్సహించారు? అంటే కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారంటే ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు, అంటే స్థానికంగా ఏ నాయకుల ప్రోత్సాహంతో ఇదంతా జరిగింది మనం మాట్లాడదాం. ఈ విషయం గురించి మనం మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ నేను వ్యూవర్స్కి చూపిస్తాను. ఉదయ్ మీరు లైన్లో ఉండండి. సో అసలు ఎవరు దీన్ని ప్రోత్సహించారు? అంటే విమర్శలు చేసుకోవడం, ఆరోపణలు చేయడం అనేది సహజమే. ఇప్పుడు రేగా కాంతారావు ఆధ్వర్యంలో ఈ నెల 7న ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడికి ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్. అంటే స్థానికంగా పరిశ్రమలు కానీ, సంస్థలు కానీ, లేదంటే ఇసుక వ్యాపారం భారీ ఎత్తున నడుస్తుంది గోదావరి నుంచి. ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? మన నియోజకవర్గానికి రావాల్సినటువంటి నిధుల లెక్కలు ఎక్కడికి పోతున్నాయి? కనీసం రోడ్ల మీద తట్ట మట్టి పోసే పరిస్థితి లేదు అని ప్రశ్నిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తూ అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే అలాగే కలెక్టర్ కార్యాలయాల్ని ముట్టడించడానికి బీఆర్ఎస్ సంసిద్ధమైంది. ఈ సమయంలో 7వ తారీఖున ఈ కార్యక్రమం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులకు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. ఈ సమయంలో ఒక్కసారిగా కార్యాలయం మీద దాడి చేయడం, ఈ ఫర్నిచర్ ధ్వంసం చేయడం, కొంతమందికి దెబ్బలు కూడా తగిలినట్లుగా తెలుస్తోంది. అంటే ఫిజికల్గా దాడి చేసే స్థాయిలో ఎవరు ప్రోత్సహించారు, ఎందుకు ప్రోత్సహించారు అనే విషయాలు కూడా మనం ఉదయంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ను అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు ఏమంటున్నారు అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ఏదైతే పిల్లారి సత్యనారాయణ గారు స్థలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టుకోవడానికి దానం ఇచ్చారో అటువంటి స్థలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి చెమట చుక్కతోటి మరి అందరు ఇచ్చినటువంటి దానం సిమెంట్, స్టీల్, ఇటుకతోటి మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టుకోవడం జరిగింది. ఆ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఆ ఇంద్రమ్మ భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఉండడం జరుగుతా ఉంది. అటువంటి కార్యాలయాన్ని బీజేపీ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మన కాంగ్రెస్ లో గెలిచినటువంటి రేగా కాంతారావు గారు మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పోయి ఆ గవర్నమెంట్ అండతోటి ఆ కార్యాలయాన్ని మరి ఇంద్రమ్మ కార్యాలయం, ఇంద్రమ్మ భవన్ కాస్త ఇంటి పన్ను కట్టడం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు మీద 2020లో కమిషనర్ గారిని ఇంటి పన్ను కట్టించుకోమంటే కట్టించుకోవట్లేదు. ఇది ఎక్కడ ఏమంటే అంటే ఆయన పారిపోతున్నటువంటి పరిస్థితి. అందుకని ఏదేమైనప్పుడు కూడా కొంచెం ఆలస్యం కావచ్చు కానీ న్యాయం అనేది గెలుస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరి కృషితోటి వారందరి స్వప్నం నిజమైన రోజు, న్యాయం గెలిచిన రోజు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కార్యకర్తలు అందరూ కలిసి స్వాధీనం చేసుకున్నటువంటి రోజు ఇవాళ. మరి పద్ధతైన బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా హర్షించినటువంటి రోజు. ఎందుకంటే ఈ సీడ, ఇది ఈ మచ్చ మన బీఆర్ఎస్ మీద ఉండటం వల్ల మనం తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడుతుంది. గ్రామాలలో, పల్లెల్లో, తండాల్లో, గుడాల్లో మరి అటువంటి కార్యాలయాన్ని అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మనం గుంజుకొని మనం అపప్రద మూట కట్టుకున్నాం. మరి 35,000 మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినటువంటి పరిస్థితి కార్యకర్తలు. ఆ కార్యాలయాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకోవటం, కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఓవర్ లో ఉండటం న్యాయమని మనం చూస్తున్నాం. ఇది కాంగ్రెస్ కార్యాలయం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం. 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కింద ఉంటే ఆయన బీఆర్ఎస్లో చేరిన తర్వాత 2018లో గెలిచిన తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరి ఇప్పుడు
మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చేశారు అని చెప్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. అది ఒక కాంగ్రెస్ కార్యకర్త ఆ స్థలాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్లుగా తెలుస్తోంది, దాంట్లో కార్యాలయం కట్టారు. అయితే కాంతారావు ఇది నేనే కట్టాను అని చెప్పేసి తర్వాత బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చేశారు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి ఆ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఆగ్రహంగా ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయారట. ఈ నేపథ్యంలోనే చాలా సందర్భాల్లో ఆ కార్యాలయం గురించి వాళ్ళు ఆందోళన చేశారు, గొడవ చేశారు. కానీ రేగా కాంతారావు ఆందోళనలు అణచివేశారంటూ తెలుస్తోంది. ఇప్పుడు అధికారం మారింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలందరూ మూకుమ్మడిగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జెండాలు, ఆ బ్యానర్స్, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా బయట పడేసి ధ్వంసం చేసి నిప్పు పెట్టి కాల్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఆ తర్వాత అది కాంగ్రెస్ కార్యాలయంగా మార్చారు. అక్కడ కాంగ్రెస్ బ్యానర్ పెట్టారు, పైన కాంగ్రెస్ జెండా పెట్టారు, బీఆర్ఎస్ జెండాలు పీకేశారు, కాంగ్రెస్ బ్యానర్స్ని అక్కడ అన్ని చించేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక తిరిగి మళ్ళీ కాంగ్రెస్ కార్యాలయం కాంగ్రెస్ సొంతమైంది అని చెప్తున్నారు. ఇన్ని రోజులుగా మేమేం చేయలేకపోయాం, వాళ్ళ పార్టీ అధికారంలో ఉండడం వల్ల మా కార్యాలయాన్ని లాక్కొని మా మీద దౌర్జన్యం చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నారు. మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం అది ఒక కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి ఆ స్థలాన్ని ఇచ్చారట, పార్టీ కార్యాలయం కట్టుకోవడానికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరి రేగా కాంతారావు ఎలా రియాక్ట్ అవుతారు, ఏం చేయబోతున్నారు? 7వ తారీఖున బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల మీద ఇప్పటికే ఆందోళన చేయడానికి సంసిద్ధమైంది. అంటే నియోజకవర్గంలో వస్తున్నటువంటి నిధులన్నీ ఏమైపోతున్నాయి, మన నియోజకవర్గంలో సంస్థలు ఉన్నాయి, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఉన్నాయి, ఇసుక వ్యాపారం జరుగుతోంది, ఇంకా ఎన్నో కార్యాలయాలు ఉన్నాయి, వాటి నుంచి వస్తున్నటువంటి ఆదాయం అంతా నియోజకవర్గానికి రాకుండా ఎటుపోతుంది, నియోజకవర్గానికి కనీసం రోడ్లు కూడా సరిగా లేవు, కాబట్టి వీటి మీద మేము ఆందోళన చేస్తామంటూ రేగా కాంతారావు 7వ తారీఖున ఈ నెల 7న పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా రావాలంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో దానికంటే ఒక 4 రోజుల ముందు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తోంది. రేపు 7వ తారీఖు బీఆర్ఎస్ ఒకవేళ కనుక ఈ ఆందోళన కార్యక్రమం చేపడితే ఎలా ఉండబోతోంది? ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి కార్యాలయాన్ని ఆక్యుపై చేసుకున్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్ ఇప్పుడు ఏం చేయబోతోంది? ఒకవేళ అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు వస్తే మరింత ఆందోళన చెలరేగేటువంటి అవకాశం, ఉద్రిక్తత చెలరేగేటువంటి అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేయబోతుంది అనేది చాలా క్లియర్గా ఉంది. మరోవైపు పోలీసులు ఇప్పటికీ అక్కడికి చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది, సిచ్యువేషన్ కంట్రోల్ చేస్తున్నారు. ఉదయ్ మనతో ఉన్నారు. ఉదయ్ 20 ఏళ్లుగా కాంగ్రెస్ కార్యాలయంగా ఉంది ఇది. కాంగ్రెస్ కార్యాలయాన్ని బీఆర్ఎస్గా మారిస్తే మేము ఎందుకు ఒప్పుకుంటాం? గతంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు చాలాసార్లు ఈ కార్యాలయం గురించి ఆందోళన చేసినా సరే అప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ ఉండడం వల్ల ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి అక్కడ ఆందోళన చేస్తున్నారంటూ తెలుస్తోంది. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? 7వ తారీఖున కాంతారావు పక్క బీఆర్ఎస్ ఆందోళన చేయడానికి సిద్ధమవుతోంది, నిధులు ఏమైపోయాయి, అసలు ఆదాయం ఏమైపోతుంది అంటూ. ఈలోగా ఒక 4 రోజుల ముందు ఈ ఘటన జరిగింది. సో ఎలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది? మరి స్థానికంగా దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలి? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని ఇంతకు మించి ఎస్కలేట్ అవ్వకుండా ఎవరు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది? కాంగ్రెస్ నుంచి ఎవరైనా రియాక్ట్ అయ్యారా కీలకమైన నాయకులు? అండ్ ఇందాక నేను అడిగిన ప్రశ్న, హూ ఈజ్ బిహైండ్ దిస్? ఎవరున్నారు? అంటే ఎవరి ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది? కేవలం కార్యకర్తలు వాళ్ళంతటా వాళ్ళు వచ్చేసారా, లేకపోతే ఎవరైనా నాయకులు గైడ్ చేశారా వీళ్ళని? బీఆర్ఎస్ ఆందోళనను తీవ్రతరం చేస్తుందనుకున్నటువంటి సమయంలోనే ఈ దాడికి కాంగ్రెస్ శ్రేణులు అనూహ్యంగా ఈ స్థాయిలో పాల్పడడం అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే దీని వెనుక ఎవరున్నారనే అంశం అటుంచితే పూర్తిగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి పాయం వెంకటేశ్వర్లు ప్రస్తుతం పినపాక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం పాయం వెంకటేశ్వర్లు వర్సెస్ రేగా కాంతారావు మధ్య రాజకీయ వాతావరణం కూడా చాలా పొలిటికల్ హీట్ కూడా చాలా వేడెక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎమ్మెల్యేగా కొనసాగిన సమయంలో రేగా కాంతారావు స్వయంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అటు పినపాక నియోజకవర్గంలో పొంగులేటిని అడుగు కూడా పెట్టనివ్వనట్టు గతంలో చేసినటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలను పొంగులేటి అనుచరులు కావచ్చు, అటు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు గతంలో మొదటి నుంచి కూడా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం సమస్యలను ఆందోళనను అడ్రస్ చేస్తున్న సమయంలో రేగా కాంతారావుపై చాలా వ్యూహాత్మకమైనటువంటి దాడికి కాంగ్రెస్ పాల్పడిందని చెప్పుకోవచ్చు. చాలా పక్క స్ట్రాటజీ ప్రకారం, ప్లాన్ ప్రకారం. ఎందుకంటే ఒకవైపు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరుగుతుంది, అక్కడ అటు బీఆర్ఎస్ నేతలంతా కూడా చాలా యాక్టివ్ గా బిజీగా తిరుగుతున్నటువంటి సమయంలో కేటీఆర్ వంటి బీఆర్ఎస్ కార్యనిర్వాహక
అధ్యక్షుడు ఉన్నటువంటి కేటీఆర్ కూడా పూర్తిగా చాలా పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పై ఫోకస్ చేసిన సమయంలో అనూహ్యంగా పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడం, దాడి చేయడం, బీఆర్ఎస్ జెండా గద్దలు కూల్చడం, పూర్తిగా పార్టీ పేరును మార్చేసి ఇందిరమ్మ భవన్ గా నామకరణం చేయడం, ఈ రోజు నుంచి ఆ పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాధీనం చేసుకున్నట్లుగా బహిరంగంగా కాంగ్రెస్ శ్రేణులు ప్రకటించడం చూస్తే చాలా పక్కా పథకం ప్రకారమే కాంగ్రెస్ శ్రేణులు ఈ దాడికి పాల్పడారని చెప్పుకోవాలి. పూర్తిగా గత మొదట్లో అంటే నైతికంగా తాముకు రావాల్సినటువంటి హక్కుని తాము సద్వినియోగం చేసుకున్నాము. గతంలో దాదాపు 20 ఏళ్ల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఆ భవనం కొనసాగిందనేది మాత్రం వాస్తవం. అయితే ఆ అగ్రిమెంట్ ఎవరి పేరు మీద జరిగింది, ఇచ్చినటువంటి దాత ఎవరు, ఆ దాత ఎవరి పేరు మీద మీరు అగ్రిమెంట్ చేశారో అది రేఖాకాంతరావు పేరు మీద జరిగితే అతను వ్యక్తిగతంగానే ఆ భూమిని ఆస్తిని పూర్తి స్థాయిలో అనుభవిస్తున్నాడా, అనుభవదారుడుగా అతనే ఉన్నాడా, తర్వాత అతను తన ఇష్ట ప్రకారం పార్టీ ఫిరాయించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా నామకరణం చేసుకున్నాడా, తన ఆ సదరు ఆస్తి యొక్క పూర్తి యజమానిదారుడు యాజమాన్య హక్కులు రేఖాకాంతరావుకి ఉన్నాయా లేదనేది మాత్రం పూర్తిగా అధికారులు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ ను, ఆ డాక్యుమెంట్స్ మనకు కూడా బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రస్తుతం ఈ వాతావరణం, రాజకీయ వాతావరణం అయితే ఈ అంశంతో చాలా పెద్ద ఎత్తున వేడెక్కిందని చెప్పుకోవాలి. పోలీసులు పరిస్థితిని అదుపులో తీసుకొచ్చే ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ కొంతమంది కార్యకర్తలకు గాయాలు అవ్వడంతో వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశంపై మరికొద్ది సేపట్లో కేటీఆర్ కూడా స్పందించే అవకాశం ఉంది. కేటీఆర్ కొంత జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రచార క్యాంపెయిన్ లో నేరుగా స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. ఆయన పూర్తి స్థాయిలో అక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఈ అంశంపై స్పందించే అవకాశం అయితే కనిపిస్తుంది. నందు, పోలీసులు అక్కడికి చేరుకున్నారా? సిచ్యువేషన్ ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చిందా? అక్కడ కార్యాలయం దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో తెలుస్తుందా మనకి ఉదయ్? కార్యాలయం దగ్గర తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. స్వయంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ జెండాలను గద్దలను పూర్తి స్థాయిలో కూల్చివేశారు. లోపల ఉన్నటువంటి బీర్వాలు, ఫర్నిచర్ ను పూర్తిగా ధ్వంసం చేశారు. బయటికి తీసుకొచ్చే పెట్రోల్ ని పోసి మరి నిప్పంటించడంతో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మరింత పోలీస్ బలగాలు కూడా అక్కడికి చేరుకుంటున్నాయి. పూర్తిగా చట్ట ప్రకారంగా మీకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో మీరు పోరాడాలని కూడా పోలీసులు కాంగ్రెస్ శ్రేణులకి సూచిస్తున్నప్పటికీ కాంగ్రెస్ శ్రేణులు మాత్రం తీవ్రమైనటువంటి భావోద్వేగంతో, ఆగ్రహ వేషాలతో ప్రస్తుతం పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ఒక్కొక్కరిని వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు కూడా స్పందించే అవకాశం ఉంది. స్వయంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ క్యాంపెయిన్ లో కొంత ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అంశంపై రేఖాకాంతరావు కూడా మరికొద్దిసేపట్లో అడ్రస్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ చట్ట ప్రకారంగా చేయాల్సినటువంటి ఈ అంశంలో ప్రజాస్వామ్య విధానాలు తుంగలు తొక్కుతూ పోలీసుల సమక్షంలోనే అటు కాంగ్రెస్ శ్రేణులు విధ్వంసాన్ని సృష్టించారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. నందు, రైట్, థ్యాంక్ యూ ఉదయ్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి మాకు. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారనే దానికి సంబంధించి మొత్తం మీద అక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం ఎంత భయానకంగా ఉందో. కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ అక్కడికి చేరుకొని మణుగూరులో, భద్రాద్రి జిల్లా మణుగూరులో సిచ్యువేషన్ చాలా ఎస్కలేట్ అయింది. ఒక ఎక్స్ట్రీమ్ కండిషన్ మనం చూస్తున్నాం. అక్కడ కార్యకర్తలకు సైతం చాలా మందికి దాడులు అయినట్లుగా తెలుస్తుంది. మనం చూసాం ఆ స్క్రీన్లో మనం క్లియర్గా చూడొచ్చు. ఆ చైర్స్, ఆ పింక్ చైర్స్ అవన్నీ బయట పడేయడం, అలాగే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల మీద వాటిని విసిరి కొడుతున్నారు. అదిగో అక్కడ మనం చూస్తున్నాం బీఆర్ఎస్ కార్యకర్తల మీద వాటన్నిటిని విసిరి కొట్టడం అవన్నీ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళకి దాడులు జరిగే, వాళ్ళ గాయాలైనట్లుగా తెలుస్తుంది. మరోవైపు పూర్తిగా బీఆర్ఎస్కి సంబంధించిన ఏ ఆనవాళ్ళు అక్కడ లేకుండా ఫర్నిచర్ ధ్వంసం చేసి, బ్యానర్స్ పీకేసి, ఆ జెండాలను అక్కడి నుంచి తొలగించేసి కాంగ్రెస్ జెండాలు పెట్టి కాంగ్రెస్ బ్యానర్ని పెట్టారు. మన స్క్రీన్లో చూస్తున్నాం తెలంగాణ భవన్ అని అక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. దాని ప్లేస్లో ఇప్పుడు కాంగ్రెస్ కార్యాలయంగా మరొక కొత్త బ్యానర్ని ఏర్పాటు చేయడాన్ని మనం చూస్తున్నాం. అదిగో ఇందిరమ్మ భవనం అంటూ అక్కడ కొత్తగా ఒక బ్యానర్ని ఏర్పాటు చేశారు. కింద అవంతా కూడా పెయింట్ వేయడం అని మనం చూస్తున్నాం. గతంలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి కార్యాలయం అని ఉన్నదాని మీద పెయింట్ వేసేసి పూర్తిగా కాంగ్రెస్ కార్యాలయంగా మార్చేశారు. అదిగో ముందుకి తర్వాతకి ఉన్నటువంటి తేడాని మనం క్లియర్గా చూడొచ్చు. మొదట కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ దాడి చేయడానికి ముందు సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ జెండా ఉంది, అక్కడ మొత్తం పింక్ కలర్ వేస్తుంది ఆ బిల్డింగ్ అంతా కూడా. అలాగే పైన పింక్ కలర్ రిబ్బన్స్ కట్టి ఉండడాన్ని మనం చూడొచ్చు. లోపల ఫర్నిచర్ పింక్ కలర్ ఉంది. బ్యానర్స్ తెలంగాణ భవన్, భారత రాష్ట్ర సమితి నియోజకవర్గ కార్యాలయం, మణుగూరు మండలం అని చెప్పి అక్కడ రాస్తుంది క్లియర్గా. కానీ తర్వాత సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఒక్కసారి ఆ పైన ఉన్నటువంటి ఆ రిబ్బన్స్ అన్ని పీకేశారు, జెండా తీసేశారు. అలాగే ఇందిరమ్మ భవనం అంటూ అక్కడ ఒక బ్యానర్ని ఏర్పాటు చేశారు. మొత్తం కలర్ వేస్తున్నారు. కింద మనం చూడొచ్చు పింక్ కలర్ ఉన్న చోట మొత్తం కాషాయం రంగు కలర్ లాంటిది ఒక కలర్ వేయడాన్ని కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే పైన కాంగ్రెస్ జెండాని ఇప్పటికే ఎగరవేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు జెండాలు ఊపుతూ, మెడలో కాంగ్రెస్ జెండాలు ధరించి
అదిగో అక్కడ మనం చూస్తున్నాం ఎలా వేవ్ చేస్తున్నారో మనం చూడొచ్చు. కాంగ్రెస్ జెండాలతో వాళ్ళందరూ కూడా కార్యకర్తలు ఒక యుద్ధ వాతావరణమే కనిపిస్తుంది. ఏదో ఆక్యుపై చేసుకున్నాం, మా స్థలాన్ని మేము ఆక్యుపై చేసుకున్నాం అన్నట్లుగా అక్కడికి చేరుకొని అవి మొత్తం చేసి ఎంత గందరగోళం జరిగిందో మనం చూడొచ్చు. ఒకసారి కొంతమంది కార్యకర్తలకు గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది బీఆర్ఎస్ కార్యకర్తలకు. ఇప్పుడు 7వ తారీఖు వైపు రేగా కాంతారావు ఆధ్వర్యంలో అక్కడ బీఆర్ఎస్ ఆందోళన చేయబోతున్న నేపథ్యంలో అదిగో మనం చూస్తున్నాం. కార్యాలయానికి చేరుకుంటున్న సమయంలో, బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్తున్న సమయంలో ఒక గ్రూప్గా సుమారుగా ఒక 100 మంది కనిపిస్తున్నారు అప్రాక్సిమేట్గా మనకి. కాంగ్రెస్ జెండాలు పట్టుకొని నినాదాలు చేస్తూ తమ కార్యాలయాన్ని తాము ఎలా ఆక్యుపై చేసుకోబోతున్నారో మనకు క్లియర్గా అక్కడ కనిపిస్తుంది. కాంగ్రెస్ కార్యాలయానికి ఒక గ్రూప్గా వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అన్ని పడేశారు. ఆ లోపల ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుల్ని, కార్యకర్తల్ని బయటికి నెట్టేసి వాళ్ళ మీద చైర్లు విసిరేసి ఆ బ్యానర్స్ అన్ని ధ్వంసం చేయడాన్ని మనం చూస్తున్నాం. అనేక మంది గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఈ దాడిలో మహిళలు ఉన్నారు. అక్కడ చాలామంది ఎదుగో మనం సీనియర్లు చూస్తున్నాం, పెద్ద వయసు ఉన్నటువంటి మహిళలు సైతం జెండాలు పట్టుకొని నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. లోపల ఉన్నటువంటి కబోర్డ్స్ కానీ అవన్నీ పీకేయడం, ఆ బీరువాలు అవన్నీ బయటకు తీసుకొచ్చి తగలబెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. భారీ ఎత్తున అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా పొగ అలుముకుంది. ఆ బీఆర్ఎస్ రిబ్బన్స్ అవన్నీ చూస్తున్నాం. పైన కట్టినటువంటి పార్టీ కలర్లో ఉన్నటువంటి ఆ రిబ్బన్స్ అన్నీ కూడా మొత్తం కాల్ చేస్తున్నారు. అన్నీ కూడా మొత్తం ధ్వంసం చేసేసి బీఆర్ఎస్కి సంబంధించిన ఏ చిన్న గుర్తు కూడా అక్కడ లేకుండా ధ్వంసం చేయడాన్ని మనం చూస్తున్నాం. బట్ హూ ఇస్ బిహైండ్ దిస్? ఎవరి ఆధ్వర్యంలో ఇది జరిగింది అనేదే ఇక్కడ చాలా కీలకంగా మారింది. అట్ ది సేమ్ టైం 7వ తారీఖు రేగా కాంతారావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆందోళనకి సిద్ధమవుతున్న తరుణంలో ఇప్పుడు ఇలాంటి ఒక ఉద్రిక్తత జరగడం. మరొక 4 రోజులే సమయం ఉంది ఇక్కడ మనకి, కేవలం 4 రోజులు. ఇప్పుడు 2వ తారీఖు, ఇప్పుడు 7వ తారీఖు అక్కడ ఆందోళన ఉంది. అంటే 3, 4, 5, 6 4 రోజుల సమయమే ఉంది. ఈ 4 రోజుల సమయంలో ఏం జరగబోతోంది? ఒకవేళ రేపు బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకవేళ రోడ్ల మీదకి వస్తే రేగా కాంతారావు ఆధ్వర్యంలో మరింత ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ చాలా ఆగ్రహంగా ఉంది, కార్యకర్తలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు పార్టీ కార్యాలయం దగ్గర పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఇప్పటికైతే కొంత కంట్రోల్లోకి వస్తున్నట్లుగా తెలుస్తోంది, పోలీసులు అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చాలా కీలకంగా ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఎంత సంచలనంగా మారాయో మనం చూస్తున్నాం. అలాగే కాంగ్రెస్ దౌర్జన్యాలకు పాల్పడుతుందంటూ బీఆర్ఎస్ ఇప్పటికే ఆందోళనలు చేస్తుంది చాలా ప్రాంతాల్లో. ఇలాంటి తరుణంలో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరగడం అనేది మరింత ఉద్రిక్తతలను రేకెత్తించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అసలు ఈ కార్యాలయం ఎవరిది అనే ప్రశ్న కూడా ఇక్కడ వస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలు 20 ఏళ్ల నుంచి మా కాంగ్రెస్కి సంబంధించినటువంటి బిల్డింగ్ ఇది. రేగా కాంతారావు బీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత 2018 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత ఆయన బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చారు. అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించినా వాళ్ళని అణగదొక్కారు అంటూ తెలుస్తుంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుంది? కేటీఆర్ మరికొద్ది సేపట్లో రియాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రేగా కాంతారావు కేటీఆర్తో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారో ఒకసారి వాళ్ళ మాటల్లోనే మనం విందాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ఏదైతే పిల్లారి సత్యనారాయణ గారు స్థలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టుకోవడానికి దానం ఇచ్చారో అటువంటి స్థలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి చెమట చుక్కతోటి మరి అందరూ ఇచ్చినటువంటి దానం సిమెంట్, స్టీలు, ఇటుకతోటి మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టుకోవడం జరిగింది. ఆ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఆ ఇంద్రమ్మ భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఉండడం జరుగుతా ఉంది. అటువంటి కార్యాలయాన్ని బీజేపీ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మన కాంగ్రెస్ లో తెలిసినటువంటి రేగా కాంతారావు గారు మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పోయి ఆ గవర్నమెంట్ అండతోటి ఆ కార్యాలయాన్ని మరి ఇంద్రమ్మ భవన్ కాస్త ఇంటి పన్ను కట్టాం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు మీద. 2020లో కమిషనర్ గారిని ఇంటి పన్ను కట్టించుకోమంటే కట్టించుకోవట్లేదు. ఇది ఎక్కడ ఏమంటే అంటే ఆయన పారిపోతున్నటువంటి పరిస్థితి. అందుకని ఏదేమైనప్పుడు కూడా కొంచెం ఆలస్యం కావచ్చు కానీ న్యాయం అనేది గెలుస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరి కృషితోటి వారందరి స్వప్నం నిజమైన రోజు, న్యాయం గెలిచిన రోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కార్యకర్తలు అందరూ కలిసి స్వాధీనం చేసుకున్నటువంటి రోజు ఇవాళ. మరి పద్ధతైన బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా హర్షించినటువంటి రోజు. ఎందుకంటే ఈ సీడ ఇది ఈ మచ్చ మన కాంగ్రెస్ మన బీఆర్ఎస్ మీద ఉండటం వల్ల మనం తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడుతుంది. గ్రామాలలో, పల్లెల్లో, తండాల్లో, గుడాల్లో మరి అటువంటి కార్యాలయాన్ని అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మనం గుంజుకొని మనం అపప్రద మూట కట్టుకున్నాం. మరి 35,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినటువంటి పరిస్థితి కార్యకర్తలు. ఆ కార్యాలయాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకోవటం, కాంగ్రెస్ పార్టీ హ్యాండర్ లో ఉండటం న్యాయమని
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా అలసి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంత అన్యాయంగా తీసుకున్నటువంటి కార్యాలయాన్ని మళ్ళీ మా కార్యకర్తలు అందరి కృషితోటి వారందరి స్వప్నం నిజమైన రోజు, న్యాయం గెలిచిన రోజు. జై కాంగ్రెస్. ఈ అంశానికి సంబంధించి చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. ఒకసారి నేను ఎవరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, మీ అభిప్రాయాలను మీరు కామెంట్ చేయొచ్చు, మాతో పంచుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ మీద మీరేమనుకుంటున్నారు? ఇందులో తప్పెవరిది? కాంగ్రెస్ దా, బీఆర్ఎస్ దా? ఇది కాంగ్రెస్ కార్యాలయం మేము స్వాధీనం చేసుకున్నామని కాంగ్రెస్ అంటుంది. మరోవైపు ఇప్పుడు బీఆర్ఎస్ ఈ విషయం మీద ఇంకా రెస్పాండ్ అవ్వాల్సి ఉంది. మరికొద్దిసేపట్లో నేను రేగా కాంతారావుతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన కూడా మనం లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. బట్ మీన్వైల్ ఒకసారి నేను కామెంట్స్ చదివే ప్రయత్నం చేస్తాను. ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకి, తప్పెవరిది అని ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకి కాంగ్రెస్ది అంటూ 67% మంది అంటున్నారు, బీఆర్ఎస్ది అంటూ 33% మంది అంటున్నారు. ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్లో కాంగ్రెస్దే తప్పు అంటూ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాకేష్ కామెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ తప్పు అంటూ. హరి ఆల్వేస్ ఫర్ యూ అంటూ చాలా కామెంట్ చేస్తున్నారు. చాలా తప్పు చేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. సదానందం పోతన కామెంట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు పెట్టారు అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే ఓడిపోతామని భయం పట్టుకుంది అంటూ రాజిరెడ్డి కుంటా కామెంట్ చేస్తున్నారు. మొత్తం బీఆర్ఎస్కి ఫేవర్గా చెప్తున్నారా అంటూ కామెంట్ చేస్తున్నారు. జరిగినటువంటి ఇన్సిడెంట్ని మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అక్కడ. రైట్. అలాగే తెలంగాణ ఆగమైపోతుంది కాంగ్రెస్ పాలనలో అంటూ మొహమ్మద్ కరీం కామెంట్ చేస్తున్నారు. అలాగే రికీ ఎం కామెంట్ చేస్తున్నారు. ఇది ఎలక్షన్ స్టంట్, కేసీఆర్ పాత స్ట్రాటజీ అందరికీ తెలిసిందే కదా, తెలిసిందే, కొత్తగా ట్రై చేయమనండి కేసీఆర్ని. ఎలక్షన్స్కి ముందు బట్ట కాల్చి మీద వేయడం కేసీఆర్కి కొత్త ఏమి కాదు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్తలు కదా. సర్పంచ్ ఎన్నికలు పెట్టే దమ్ము లేదు వీళ్ళకి, ఇలాంటి దుర్మార్గాలు మాత్రం చేస్తారు అంటూ వర్ష విహాన్ కామెంట్ చేస్తున్నారు. అలాగే ఇట్స్ మీ కామెంట్ చేస్తున్నారు. రైట్. ఎలక్షన్స్ ఎక్కడ ఉన్నాయంటూ ఉన్నాయి, వరుసగా ఎలక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఒక పక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, మరోవైపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అయి ఉండొచ్చు కదా, కాంగ్రెస్ వాళ్ళు అని గ్యారంటీ ఏంటి అని కామెంట్ చేస్తున్నారు. చాలా రోజుల నుంచి ఈ వివాదం నడుస్తుంది. బోడసాది కామెంట్ చేశారు. ఈ కామెంటు చాలా రోజుల నుంచి వివాదం నడుస్తుంది. అక్కడ ఉంది కాంగ్రెస్ కార్యకర్తలే అంటూ తెలుస్తుంది. మా రిపోర్టర్ కూడా లోకల్గా మాట్లాడిన విషయం మీరు చూశారు. సురేష్ నల్లపు కామెంట్ చేస్తున్నారు పాపం అంటూ. అది మా కాంగ్రెస్ ఆఫీస్ రేగా లాక్కున్నాడు అంటూ దేవా కనుగుడ్డి కామెంట్ చేస్తున్నారు. కేసీఆర్ గురించి ఎవరు ఏదో మాట్లాడాల్సి వస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ కామెంట్. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళని ఏం గ్యారంటీ అంటూ కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళే ఖచ్చితంగా అక్కడ తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీదే తప్పు అంటూ కామెంట్ చేస్తున్నారు. కాలభైరవ కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్దే తప్పు అంటూ సామయ్య వేల్పులా కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ తప్పు అంటూ రామ్ చరణ్ కామెంట్ చేస్తున్నారు. టీఆర్ఎస్ది తప్పు అంటూ రమేష్ దొడ్డా కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ చాలా పెద్ద తప్పు చేస్తుంది అంటూ ఇట్స్ మీ ఫ్రీ ఫైర్ ప్లేయర్ కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ చాలా పెద్ద తప్పు చేస్తుంది అంటూ. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ భయం, బీఆర్ఎస్ పార్టీ నెగ్గుతుందని కాంగ్రెస్ భయపడుతోంది అంటూ మత్తుపర్తి సుందర్రావు కామెంట్ చేస్తున్నారు. రామ్ చరణ్ కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ చాలా తప్పు చేస్తుంది అంటూ. ముందు నుండి కాంగ్రెస్ కార్యాలయం కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఇలా చేశారు అంటూ కామెంట్ చేస్తున్నారు. రమేష్ దొడ్డ గొడవలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ అంటూ కాలభైరవ కామెంట్ చేస్తున్నారు. జై శ్రీరామ్ జై హింద్ కామెంట్ చేస్తున్నారు. అందుకే అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లుగా చేస్తే ఇలాగే ఉంటుంది, కానీ రెండే ధర్మం లేని పార్టీలు అంటూ ఆయన కామెంట్ చేస్తున్నారు. జై శ్రీరామ్ జై హింద్ కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీదే తప్పు అంటూ అంజా గౌడ్ కామెంట్ చేస్తున్నారు. లేదు, అది గతంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్, మా బీఫామ్ మీద కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన రేగా కాంతారావు గారు రేగా అనుచరులు మా ఆఫీస్ను గుంజుకున్నారు అప్పుడు అంటూ కామెంట్ చేస్తున్నారు. విజయ్ కుమార్ నాయుడు అలాగే ఇది పక్కా కాంగ్రెస్ తప్పు అంటూ బానోత్ సందీప్ కామెంట్ చేస్తున్నారు. ఇలా చేస్తుంటే తెలంగాణ ఆగమైపోతుంది అంటూ పాషా షేక్ కామెంట్ చేస్తున్నారు. బీఆర్ఎస్దే గెలుపు అంటూ మతుపర్తి సుందర్రావు కామెంట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అంటూ జర్పుల శంకర్ కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్దే తప్పు అంటూ బుకే సుభాష్ కామెంట్ చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అంటూ సాంబశివరావు కామెంట్ చేస్తున్నారు. టీఆర్ఎస్ తప్పు అంటూ కామెంట్ చేస్తున్నారు. శ్రీనివాస్ అల్లం జై కాంగ్రెస్ జై
పోదేం అంటూ కాంగ్రెస్ కామెంట్ చేస్తున్నారు. కుమార్ నాయుడు, విజయ్ కుమార్ నాయుడు జై శ్రీరామ్ జై హింద్ అంటూ కామెంట్ చేస్తున్నారు. బూక్యా సుభాష్, ఇలా చాలామంది తమ అభిప్రాయాలను పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చాలా పెద్ద ఎత్తున ఈ అంశం గురించి ఇప్పుడు గందరగోళం జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఒక్కసారిగా వందలాది కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడం, బీఆర్ఎస్ కార్యాలయం మీద దాడి చేయడం, ఫర్నిచర్ అంతా ధ్వంసం చేయడం, ఫర్నిచర్కి నిప్పు పెట్టడం, కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలు అవడంతో బీఆర్ఎస్ కూడా ఈ విషయం మీద చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో రేఖా కాంతారావుతో మాట్లాడే ప్రయత్నం కూడా నేను చేస్తున్నాను. మీన్వైల్ కేటీఆర్ కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి సమాచారం వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి.